What makes cinema? I think what makes cinema to me, I think ultimately it's something that for some reason stays with you, so that a few years later you could watch it again, or 10 years later you watch it again and it's different. 17th October 2025 ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి సినిమా చూసిన థియేటర్ నుంచి బయటకు వచ్చిన భయ. కానీ ఇంటికి వచ్చి సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ప్రతి ఒక్కడు మూవీ మీద నెగిటివ్ ఇస్తున్నాడు. బట్ ఐ రియలీ రెస్పెక్ట్ ద ఫిలిం చాయిస్ అండ్ ద సినిమా టేస్ట్. బట్ డస్ డ్యూడ్ మూవీ రియలీ డిజర్వ్ దిస్ హెడ్? డెఫినెట్లీ నాట్. సో లెట్స్ డిస్కస్ అబౌట్ డ్యూడ్ మూవీ స్టారింగ్ ప్రదీప్ రంగనాథన్ అండ్ మమతా బైజు, డైరెక్టెడ్ బై కీర్తీశ్వరన్. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, స్పాయిలర్ అలర్ట్, ఇంకా వాళ్ళని మూవీ చూడడం వల్ల ఉంటే గో ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ కమ్ వాచ్ ద వీడియో. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డ్యూడ్ మూవీని ఆర్య మూవీతో కంపేర్ చేస్తున్నారు. యా ఓకే, వాళ్ళకి అలా అనిపించడంలో తప్పేం లేదు. బట్ నేను మీకు ఒక స్టోరీ లైన్ చెప్తా. తండ్రిని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకొని రాజ్యం దక్కించుకున్న కొడుకు. ఈ స్టోరీ లైన్ మీద మీకు ఏ సినిమా గుర్తొచ్చింది? బాహుబలి, లయన్ కింగ్, జేఎం మనదేరానా, సాహోనా? యానిమల్స్ మధ్యలో జరిగితే లయన్ కింగ్, ఇద్దరు కింగ్స్ మధ్యలో జరిగితే బాహుబలి, అదే ఒక మోడర్న్ వరల్డ్ గ్యాంగ్స్టర్స్ మధ్యలో జరిగితే దాట్ సాహో. అంతే అన్న, ట్రీట్మెంట్ కొత్త ఉంటే చాలు, నీకు స్క్రీన్ ప్లే ఎంగేజ్ అయి ఉండాలి. దాట్ వాట్ డ్యూడ్ మూవీ గేమ్ మీ ఇన్ థియేటర్స్. డ్యూడ్ మూవీ వాజ్ టోటలీ ఫ్రెష్ ఫర్ మీ. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్కి హీరో మీద ఫీలింగ్స్ వస్తే ఆర్యాటో, రాకుంటే డ్యూడ్ మూవీ. మన మార్టిన్ తాత చెప్పినట్టు సినిమా ఇస్ సంథింగ్ వెన్ యూ వాచ్ ఇట్ అగైన్ ఇట్ ఫీల్స్ డిఫరెంట్. నేను డ్యూడ్ 2 సార్లు చూసిన భయ. ఫస్ట్ టైం చూసినప్పుడు దెర్ వాజ్ ఎ క్యారెక్టర్ ఇన్ ద మూవీ, పార్థు, హీరోయిన్ మనం లవ్ చేసింది అన్నట్టు. ఆ క్యారెక్టర్ మీద నాకు చాలా చిరాకు వచ్చింది, కోపం వచ్చింది. ఐ వాజ్ లైక్, ఎందుకు ఈ క్యారెక్టర్ ఉంది మూవీలో అన్నట్టు ఉండే. బట్ వెన్ ఐ వాచింగ్ ఇట్ సెకండ్ టైం అగైన్, నాకు ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఒపీనియన్ అంతా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇన్ మూవీ లైక్ ఆర్య 2, అజయ్కి గీత ఫ్లూక్లో పడిపోయింది. దాట్ వాజంట్ ఈవెన్ లవ్. మేము వాడిని లవ్ చేయలేదు అన్నట్టు ఇన్ని రోజులు, ఏదో అట్లా పడిపోయింది. బట్ తర్వాత వాని మీద ఉన్న కోపం వల్ల షీ కేమ్ బ్యాక్ టు ఆర్య. కమింగ్ టు డ్యూడ్, ఇట్ వాస్ నాట్ లైక్ దట్. ఆ పార్థు అనే క్యారెక్టర్కి హీరోయిన్ మీద కంప్లీట్ కన్సర్న్ ఉంది బ్రో. ఆ కన్సర్న్ అప్పుడు వై డస్ హీరోయిన్ వాంట్ టు గో బ్యాక్ టు హీరో? నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ కూడా పార్థు చెప్పారు. ఎందుకంటే వాని క్యారెక్టర్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదేమో కానీ తన క్యారెక్టర్ని, బట్ హీ హ్యాస్ దట్ కన్సర్న్ ఫర్ హీరోయిన్. లైక్ హీరోయిన్ బ్రేకప్ అయిన తర్వాత కూడా హీ వాస్ దేర్ విత్ హర్, హీ వాస్ షోయింగ్ కన్సర్న్, బట్ ఆమె గురించి కేరింగ్ తీసుకున్నాడు. అండ్ దాని తర్వాత కూడా ఎప్పుడైతే హీరోయిన్ది పెళ్ళి ఫిక్స్ అయిందో, వాడు వచ్చి అంటాడు, పార్థు అనే క్యారెక్టర్ వచ్చి, ఇఫ్ దిస్ మ్యారేజ్ హ్యాపెన్స్ వీ ఆర్ గోయింగ్ టు డై, అంటే మేము చనిపోతాం, ఈ పెళ్ళి అయితే మేము చచ్చిపోతాం. వానికి ఉంది అది ఒకటే, అంటే హీరోయిన్ తోటి బతకాలి లేదా చనిపోవాలి, దాట్స్ ఇట్. దాన్ని మించి వానికి ఇంకొక ఆప్షన్ లేదు. హీరోయిన్ ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కూడా హీరోని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, అన్నా ప్లీజ్ డోంట్ అవాయిడ్ మై బేబీ, నా బాబుని బతకని అని చెప్పి. అండ్ నన్ను బాగా నచ్చిన సీన్ పార్థు క్యారెక్టర్ గురించి అంటే, when heroine was pregnant, she was around 5th month 6th month ఉంటున్నామో, she was sleeping on a couch in the house. అదే మూమెంట్లో అక్కడనే పండుకుంటాడు పార్థు అనేటోడు సైడ్కి. సో బాబు పుట్టిన తర్వాత కూడా వాడు ఎట్లా అంటే బాబుని టేక్ కేర్ చేస్తూ ఉంటాడు. మీరు సీన్స్లో బ్యాక్గ్రౌండ్లో గమనించినా కానీ హీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ బేబీ బాయ్. దాట్స్ ద కైండ్ ఆఫ్ రైటింగ్ సమ్మన్ కెన్ పుట్ ఇన్ టు అ క్యారెక్టర్. అండ్ డైరెక్టర్ కీర్తీశ్వరన్ జస్ట్ ఎక్సెల్డ్ ఇన్ ఇట్. అన్న కీర్తీశ్వరన్, నీ రైటింగ్, నీ స్క్రీన్ ప్లే, ద వే యూ హ్యాండిల్ యువర్ యాక్టర్స్, నీ మ్యూజిక్ టేస్ట్, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్ అన్న. టాప్ నాచ్ తీసినా అన్న మూవీ మాత్రం. అండ్ ఐ రియలీ లవ్ వాట్ అబౌట్ యూ ఈజ్ యువర్ సెటప్స్ అండ్ యువర్ పే ఆఫ్స్. ఈ మూవీలో సెటప్స్ అండ్ పే ఆఫ్స్ ఎంత బాగుంటాయంటే ఇన్స్టెంట్గా ఇట్లా వస్తాయి సెటప్ అండ్ పే ఆఫ్. అండ్ ఎవ్రీ పే ఆఫ్కి దాని ముందున్న సెటప్ చాలా ఈజీగా బాగా వర్కౌట్ అయింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యు అ సీన్. మూవీలో హీరోయిన్ ప్రపోజ్ చేసిన తర్వాత, లైక్ ఆ ట్రైన్ సీక్వెన్స్ మెట్రో సీన్లో అయిపోయిన తర్వాత ప్రపోజల్, దే వర్ గోయింగ్ ఆన్ అ రైడ్. హీరోయిన్ అంటది, చాలాసార్లు ఇలా బండి మీద వెళ్ళాం కదా, ఐ ఫీల్ డిఫరెంట్ నా, అంటే ఇలా కొత్తగా ఉంది అని అంటది. తర్వాత సైడ్ కాపుకొని ఛాయ్ తాగుతారు. తర్వాత హీరో రిజెక్ట్ చేసేసాడు అమ్మాయిని. నెక్స్ట్ మళ్ళీ అదే బండి మీద వెళ్తున్నప్పుడు హీరో సిట్టింగ్ ఆన్ సైడ్ వే, అంటే సైడ్ కూర్చుంటుంది. ఇందాక ఇట్లా కూర్చొని హక్ చేసుకున్నాము, ఇప్పుడు సైడ్ కూర్చుంటుంది. సో అదే ఇంతకుముందు చెప్పిన డైలాగ్కి ఇక్కడ మళ్ళీ పే ఆఫ్ అయింది అన్నట్టు. దే ఆర్ గోయింగ్ ఆన్ ద బైక్ సో మెనీ టైమ్స్, బట్ ఈసారి మళ్ళీ డిఫరెంట్గా పోతురు అని చెప్పి. నాకు ఇంకా బాగా నచ్చిన సెటప్ ఏంటంటే, హీరోయిన్ రిజెక్ట్ చేసిన తర్వాత హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు హీరోయిన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో వెనకటి తిరిగి చూస్తాడేమో అని చెప్పి, కానీ హీరో చూడకుండా వెళ్ళిపోతాడు. ఈ సెటప్కి క్లైమాక్స్ దగ్గరలో, ప్రీ క్లైమాక్స్ అప్పట్లో ఒక పే ఆఫ్ ఇస్తాడు. అండ్ దాట్ ఈస్ హాస్పిటల్ ఉన్నప్పుడు హీరోయిన్ చూస్తూ ఉంటాడు. అండ్ వీ యాజ్ అన్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ హీరోయిన్ టు లుక్ బ్యాక్, కానీ హీరోయిన్ అస్సలు ఫేస్ టర్న్ చేయదు హీరో సైడ్.
హీ వాజ్ లుకింగ్ ఎట్ మనం కూడా చూస్తుంది అనుకుంటాం, బట్ షీ డజంట్ లుక్ బ్యాక్. అండ్ వాట్ మేడ్ దాట్ పే ఆఫ్ మోర్ ఎఫెక్టివ్ ఫర్ మీ ఈజ్ ఆ లిరిక్ బ్యాక్గ్రౌండ్లో మీరు ఎంతమంది గమనించడం లేదో నాకు తెలియదు, కానీ ఆ లిరిక్ ఇలా వస్తుంది: ఏ రేపు నీ చూపు నా వైపు రాకున్నా 100 ఏళ్ళు బాగుండపు. ఈ లిరిక్ హీరో క్యారెక్టర్ని డిఫైన్ చేస్తారు మూవీలో. అంటే లవ్ చేసిన అమ్మాయి కోసం ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళిపోయి సాక్రిఫైస్ చేయడం. అండ్ దాట్ రైటింగ్, దాట్ పే ఆఫ్స్ అండ్ సెటప్స్ రియలీ ఇంప్రెస్డ్ మై డైరెక్టర్. అండ్ కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్, రియల్లీ చాలా మంచిగా మ్యూజిక్ ఇచ్చిండు. సాంగ్స్, బీజిఎమ్స్, ఎవ్రీథింగ్ వర్క్ చాలా బాగున్నాయి. బూమ్ సాంగ్ అయితే రోజు వింటున్నా నేను లూప్లో. అండ్ నిన్ననే కంటిరేప వాకిలిలో సాంగ్ రిలీజ్ అయింది యూట్యూబ్లో. అండ్ దట్ వాజ్ రియల్లీ ఎమోషనల్ సాంగ్, బాగుంది. అండ్ ఈ సాంగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా క్యారెక్టర్ తోటి మ్యాచ్ అవుతున్నాయి. ఒక క్యారెక్టర్ బ్రేక్ డౌన్ అయిపోతున్న టైంలో ఈయన మ్యూజిక్ స్లైట్గా మెల్లగా సబ్టిల్గా హిట్ చేస్తాడు. దట్ వాజ్ విచ్ ఇస్ రియలీ గుడ్. మ్యూజిక్ ట్రాన్సిషన్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇంటర్వెల్ బీజిఎం తోపు వచ్చింది. ఆ ఇంటర్వెల్ ట్రాన్సిషన్ కూడా బాగుంటుంది. వెన్ హీరో వాజ్ జస్ట్ వాకింగ్ టు ద స్టేజ్, ట్రాన్సిషన్, ఆ మ్యూజిక్ హై బాగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బాగుండే ఆ మ్యూజిక్ అక్కడ. దాని తర్వాత వన్ మోర్ థింగ్ ఇన్ ద సెకండ్ హాఫ్, హీరోయిన్ బ్రేక్ డౌన్ అయిపోతున్న టైంలో ఎలా ఎమోషనల్గా స్టార్ట్ చేసి, ఎప్పుడైతే హీరో అక్కడ వచ్చి బాబుని పట్టుకుంటూ ఉంటాడో ఆ టైంలో బూమ్ ఎమోషనల్ స్టార్ట్ చేస్తాడు. ద కెమెరా మూవింగ్ టువర్డ్స్ మమితా బైజు, అప్పుడే మళ్ళీ ఇంకో ట్రాన్సిషన్ వస్తుంది కంటిరేప వాకిల్లోకి. అండ్ దాట్ వాజ్ సో మచ్ బ్యూటిఫుల్. సాయి అభ్యంకర్, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్. కమింగ్ టు లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్, ప్రదీప్, రంగనాథన్ అండ్ మమతా బైజు రియలీ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ ఇరగదీశారు, వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళిద్దరు ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటారో, ఎక్కువ ఏడుపు వచ్చేసి, యూ కుడ్ ఫీల్ దాట్. అంటే నిజంగా రిలేటబుల్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళతోటి దే వుడ్ ఫీల్ దోస్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. కాకపోతే ఏంటంటే యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసేది ఇద్దరు. దట్ వాజ్ రియలీ గుడ్ యాక్టింగ్. అండ్ నాకు నచ్చింది విషయం ఏంటంటే ప్రదీప్ క్యారెక్టర్లో ఉన్న రైటింగ్. చెప్పాను కదా, ద అమౌంట్ ఆఫ్ రైటింగ్ దిస్ మ్యాన్ కీర్తీశ్వరన్ పుట్ ఇన్ టు దిస్ ఫిలిం వాజ్ ఆసమ్. అంటే దర్ వాజ్ ఎ సీన్, హీరోయిన్ ప్రెగ్నెంట్ అవ్వడం, హౌ వుడ్ హీరో యాక్సెప్ట్ దట్ అని చెప్పి అందరూ అంటారు. హీరోకి ఇష్టం లేదు, ఫస్ట్ నుంచి హీరో అపోజ్ చేసిండు. హీరో అక్కడ వీసా ఆఫీస్ దగ్గర కూడా హీరోయిన్ పోయి చెప్తాడు, లెట్స్ అబౌట్ దిస్ బేబీ. వాళ్ళు హాస్పిటల్కి పోతారు అబార్షన్ కోసం కూడా. బట్ అక్కడ డాక్టర్ చెప్తుంది, ఇఫ్ యూ అబౌట్ ద బేబీ హీరోయిన్ విల్ హ్యావ్ కాంప్లికేషన్స్. తనకి కాంప్లికేషన్స్ అని అర్థం చేసుకున్న హీరో అక్కడ ఒక డైలాగ్ చెప్తాడు. ఇందాక నేను చెప్పింది ప్రాక్టికల్, కానీ అదే ఇప్పుడు చెప్తే దాట్స్ క్రిమినల్. హీ డజంట్ వాంట్ కండక్ట్ ఎ క్రైమ్. అండ్ ఇంకొకటి, బయట నెగిటివ్ అవుతున్న ఇంకొక ఆస్పెక్ట్, జనాలు చాలా రాంగ్ అజంప్షన్లో ఊహించుకుంటున్న ఇంకొక ఆస్పెక్ట్, తాళి మీద ఉన్న డైలాగ్. తాళికి ఎటువంటి వాల్యూ లేదా అంటే, లేదు మామయ్య, దాని వెనుకున్న అమ్మాయి ఫీలింగ్స్ మాత్రమే వాల్యూని హీరో ఉన్న డైలాగ్. దాట్ వాజ్ టోటలీ రైట్ బ్రో. ఎందుకంటే ఒక అమ్మాయి కన్సర్న్ లేకుండా ఆమెను పెళ్లిపీట మీద కూర్చోబెట్టి నువ్వు ఒక తాళి కట్టేస్తే దాట్ విల్ బి సింబల్ ఆఫ్ కంట్రోల్, నాట్ ఎ సింబల్ ఆఫ్ లవ్. అండ్ డైరెక్టర్ వాంటెడ్ టు టెల్ దాట్. అండ్ అదే యాజ్ ఇట్ ఈస్ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నా అది చెప్పింటాం. బట్ హీ వాజంట్ లౌడ్ లైక్ మహర్షి మూవీలో మనకి మహేష్ బాబు అని చెప్తాను, అంత లౌడ్గా చెప్పలేదు. దట్ వాజ్ సబ్టల్. మన రైటింగ్లోనే అది ఉంది, కీర్తిశ్వరన్ రైటింగ్లో. ఎందుకంటే మంగళసూత్ర డజంట్ హ్యావ్ ఎనీ పవర్. ద ఉమెన్ విల్లింగ్నెస్ అండ్ అవర్ ఎమోషనల్ కనెక్ట్ టు వేర్ ఇట్ గివ్స్ ద పవర్ టు మంగళసూత్ర. అంతేగాని రిచువల్స్ అండ్ కల్చర్స్ వితౌట్ రెస్పెక్ట్ ఆర్ మీనింగ్లెస్ బ్రో. సో వాట్ కీర్తిశ్వరన్ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. అండ్ సొసైటీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. అండ్ నేను ఈ అన్ని టాపిక్స్ మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే, వాట్ మేక్స్ ఎ మూవీ గుడ్ టు గ్రేట్ అంటే డైరెక్షన్, స్క్రీన్ ప్లే, యాక్టర్ పర్ఫార్మెన్సెస్, నీ ఆర్ట్ వర్క్, నీ మ్యూజిక్, ఎవ్రీథింగ్. అండ్ డ్యూడ్ హ్యాస్ ఎవ్రీథింగ్ బ్రో. సినిమాలో ప్రతిదీ ఉంది. మ్యూజిక్ బాగుంది, యాక్టర్ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఇచ్చారు, స్క్రీన్ ప్లే బాగుంటుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్, బీజిఎమ్స్, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్. అదే అర్థమవుతుంది నాకు, వై సంబడి హేట్ దిస్ మూవీ. మెసేజ్ కూడా ప్రాపర్గా వర్కౌట్ అయింది. వై సో మచ్ ఆఫ్ హేటెడ్ ఆన్ దిస్ మూవీ. ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఐ పర్సనలీ వాంటెడ్ టు చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ డ్యూడ్ మూవీ.